రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న బైబిల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ధ్యానం చేస్తాను. ఇది నేను చేస్తున్న 16వ వీడియో. ఇంతకు ముందు 15 వీడియోలు చేయటం జరిగింది. ఆది కాండం నుంచి మరి అవి క్రమబద్ధంగా చేసుకొని రావటము ఈ యొక్క ఛానల్లో అవి పొందుపరచబడి ఉన్నాయి. వాటిని కూడా మీరు పరిశీలించగలరు. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అనే ఒక ముఖ్యమైన మాటను రాయటం జరిగింది. ఇది ఈ 7వ అధ్యాయం 14 నుంచి 11వ అధ్యాయం వరకు దాదాపుగా ఒక 6 సార్లు రావటం జరిగింది. అది 7వ అధ్యాయం 16వ వచనంలో, 8వ అధ్యాయం 1వ వచనంలో, 8వ అధ్యాయం 21వ వచనంలో, 9వ అధ్యాయం 1వ వచనంలో, 9వ అధ్యాయం 13వ వచనంలో, అదేవిధంగా 10వ అధ్యాయము 4వ వచనంలో. మరి ఏంటి ఇన్నిసార్లు ఈ మాట రావటానికి? అసలు ఎవరు ఈ మాట ఎవరితో సెలవిస్తున్నారు అని అంటే, దేవాతి దేవుడు మోషే ద్వారా ఫరోకి ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. మరి జనులు ఎవరంటే ఇజ్రాయేలీలు. అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. మరి వారి యొక్క మరో దేవుడు ఆలకించి వారికి విమోచన కలగజేయటానికి మోషేని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవాతి దేవుడు ఫరోకు సెలవిస్తున్నారు మోషే ద్వారా. ఫరోకు ఉన్న కఠినత్వం ద్వారా ఈ తెగుళ్ళు తన మీదకి తెచ్చుకోవటం జరిగింది. అది ఫరోకే కాదు, ఎవరికైనా సరే. ఇక్కడ జనులు పోనీయట్లేదు. ఎక్కడికి పోనీయట్లేదు? దేవుణ్ణి సేవించటానికి. ఆ మార్గంలో ఆటంకంగా ఫరో ఉన్నాడు. మన హృదయానికి ఆటంకంగా మన వ్యసనం మనం ఉన్నాం అనుకోండి, దేవుడు మన మీద కూడా అదే శిక్ష విధిస్తారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన ఆలయాన్ని పాడు చేసి ఎవరైనా సరే దేవుడు వాడిని పాడు చేయనని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగంలో ఉంది. కాబట్టి తన దేవునికి తన బిడ్డలకు ఆటంకం పరచాలని ట్రై చేసిన, తన దగ్గరకు రాకుండా ఆపాలని సాయశక్తులు ట్రై చేసిన వారందరి మీదకి కలిగేది తెగుళ్ళే. వాటిని నేను మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండం 7:17లో నీళ్ళు రక్తంగా. ఇవన్నీ కూడా ఏంటి అంటే వీరు ఆ ఐగుప్తీయులు, ఈ రాజు, వీళ్ళందరూ కూడా అత్యధికముగా నమ్మకం పెట్టుకున్న అన్నీ అనమాట. అవే వారి మీదకి తెగులుగా దేవుడు తీసుకొని వచ్చారు. ఆ నైల్ నదిని బాగా పూజించేవాళ్ళు, అది రక్తంగా మారింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఒరే రోజు అది తెలిసి రావటానికైనా మరి ప్రతిది కూడా ఏది నువ్వు ఎక్కువగా దేని మీద నమ్మకం పెట్టుకున్నావో దేవుణ్ణి వదిలేసి అదే తెగులుగా నీ మీదకి మారింది. ఒక ఉదాహరణ, ఐక విచారాలు బాగా ఆలోచించేవారు. ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరిస్తాము అని. దేవుడేమో అది వద్దన్నారు, నేను అదే అన్నారు. సరే, ఇప్పుడు పడుకున్న నిద్ర పట్టకపోవటం అనేది ఏదో సామాన్యమైన విషయం కాదు. అదొక తెగులు కదండి. అదొక తెగులు. ఎందుకంటే నువ్వు దాన్ని ఆరాధించావు కదా. అది గమనించాలి. ఫరో గురించి మనం ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు మన విషయము దేవుడు బయలుపరుస్తూ ఉంటే అది మనం ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ఆ శాపాలు, ఆ తెగుళ్ళన్నీ మనకి రాకుండా పోతాయి. అంటే మన యొక్క హృదయాన్ని మనం దేవునికి అలవాటు చేయకుండా లోకం వాటన్నిటికీ తీసుకొచ్చి అట్టి పెట్టినప్పుడు దేవుడు హృదయం అనే తలుపు దగ్గర కొడుతున్నారు కదా, అది మనం తీయకుండా ఆయనకి స్థానం లేకుండా చేసినప్పుడు ఎవరి కోసం తీయలేదో అవన్నీ తెగుళ్ళుగా మరి మన మీదకి తప్పకుండా వచ్చి తీరతాయి. రెండవది కప్పలు, అది 8వ అధ్యాయం 2వ వచన భాగం. మూడవది పేలు, 8వ అధ్యాయం 16వ వచన భాగం. ఈగలు, 8వ అధ్యాయం 21వ వచన భాగం. ఇక 9వ అధ్యాయంలో 3 తెగుళ్ళు, పశువులు చనిపోవటం 6వ వచనంలో, 10వ వచనంలో పొక్కు, దద్దుర్లు, తర్వాత 18వ వచనం వడగండ్లు, ఇక 10వ అధ్యాయంలో ఒక 2 మిడతలు, చీకటి, 11వ అధ్యాయం చివరిగా తొలిచూలు చనిపోవటం. ఇవన్నీ రిఫరెన్స్లు మీరు పరిశీలన చేయాలి. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచన భాగం కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు? ఇవన్నీ మనం ఆత్మీయ ప్రయాణం కొనసాగించటానికి దేవుడు ఏది చేయాలో దానికంటే ఎక్కువగానే చేశారు. కాకపోతే సహాయం తీసుకోవటంలో మనం ఆలస్యం చేస్తాం. ఆ యొక్క సమస్యను అక్కడికి తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు మోషేకి కూడా ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. ఏమిటి అంటే, దేవుడేమో వెళ్ళమంటున్నారు, ఫరో ఏమో వింటల్లా. అప్పుడు ఐగుప్తీయులు కూడా నవ్వుకుంటారుగా. ఏది ఇజ్రాయేలీలే మోషేని తిడతాం, విరోధంగా తిడతారు. దేవుడు మీకు మంచి తీర్పు తీరుస్తాడులే అని 5వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. ఇప్పుడు మోషే పరిస్థితి ఏమిటండి? ఆయన ఎంత నలిగిపోవాలి. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ? చూడండి, ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ?
దేవా నువ్వు వెళ్ళమన్నావు, ఫరో ఏమో కఠినత్వం ఇంకా ఎక్కువ చేసి తను మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నాడు జనుల ఎడల అన్నప్పుడు, మరి అందరి దగ్గర కూడా ఏమైపోయాడు? అందరి దగ్గర కూడా మొత్తము ఆయన విరోధంగా వెలనైపోయాడు. మరి దేవుడే చేశాడా ఈ విధంగా? అంటే దేవుడు చెప్పిందే చేశాడు. దేవుడు మోషేకి ఏదైతే సెలవిచ్చారో మోషే అదే చేయటం జరిగింది. ఇప్పుడు మోషే పరిస్థితిని దేవుడు ఎలా హెచ్చించాడు, ఎట్లా గొప్పగా చేశారో అన్నది చూద్దాం. అది 11వ అధ్యాయం 3వ వచన భాగంలో ఏమని రాయబడిద్ది అంటే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. చూసారా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆ రోజులన్నీ మోషే ఎట్లా నిద్రపోయాడు, ఆ రోజులన్నీ మానసిక సంఘర్షణ ఎలా ఉందో జనాలు నవ్వు ఉండొచ్చు. కాబట్టి మనం చదువుకున్న ఈ వచన భాగంలో రాయబడిన మాట గొప్పవాడాయను. ఎవరెవరి దృష్టికి అంటే, ఎవరు ఒకవేళ నవ్వారో, ఎవరు ఒకవేళ ద్వేషించారో, ఎవరు ఒకవేళ ఆయన అపహాస్యం చేశారో, ఇది అంతా కూడా అక్కడ రాయబడ్డ మాట. అసలు చూడండి, వాస్తవానికైతే ఇక్కడ మరి ఈ వచన భాగం అవసరం ఏముంది? ఇవన్నీ తెగుళ్ళు కదా. తెగుళ్ళన్నీ ఇప్పుడు ఇవన్నీ తెగుళ్ళు తర్వాత మొత్తం ఎట్లా తిరుగుతూ ఉంది? జనులు పోనివ్వటము, ఆ పోనీకి పోవటము, వాళ్ళేమో మళ్ళీ మంత్రగాళ్ళు, వాళ్ళు శకును, ఇట్లాగా ఉంది పరిస్థితి. అంతా చాలా గందరగోళంగా ఉంటా ఉన్నది. కానీ మధ్యలో తన సేవని, తన మాటని గౌరవించి చెప్పమన్నది చెప్పమన్నట్టుగా చెప్పిన మోషేకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ప్రజల దృష్టికంట, ఫరో దృష్టికంట, ఇజ్రాయెల్ దృష్టికంట మోషే గొప్పవాడాయను అనే మాట రాయించడం జరిగింది. ఇది నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని. ఆయన చెప్పిన మాటలో ఏది కూడా జరగకుండా ఉండదు. అలా జరగట్లేదు అంటే బాధని ఆరాధన చేయటం, శ్రమని ఆరాధన చేయటం, కనపడ్డ వాళ్ళందరికల్లా అది చెప్పుకోవటం, ఎవరి దగ్గర చెప్పాలో చెప్పకుండా ఉండటం. ఈ సమయంలోనే సాతానుడు చక్కగా వలేసి ఎంతో దూరం లాక్కెళ్ళిపోతాడు. భయంకరంగా లాక్కెళ్ళిపోయి ఇక మొరపెట్టినా జరగదులే అని మన కళ్ళ ముందు, ఇదిగో ఇప్పుడు నువ్వు మొరపెట్టావు, ఏం జరిగిద్ది, అసలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆ రకమైన విశ్వాసహీనులుగా చేసి మనల్ని ఏలటం, మన మీదకి మీరు దేని మీద నమ్మకం అధికంగా పెట్టుకున్నారో, ఏది హృదయాన్ని దేవుడి దగ్గరికి పంపించకుండా, హృదయంలో దేవుడు ఉండనీయకుండా చేసి మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో ఆ తెగుళ్ళన్నీ అనుభవించకపోరు. దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఎలా అవ్వాలి తెలుసా? మనం గొప్పవాళ్ళు అవ్వాలి, మనం ఆత్మీయతలో గొప్పగా ముందుకు వెళ్ళాలి. అయితే ఈ పాఠం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉంటున్నారు, నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఆపటానికి లేదు. ఎప్పుడు నీవు నాకు మొరపెడితే, ఇదిగో నన్ను చేర్చుకో, నేను ఈ పక్షం ఉంటే అసలు విరోధి ఎవరు ఉంటారు? యుద్ధము యెహోవాదని దేవుడు సెలవిస్తున్నారు. అది నువ్వు నమ్మి నీవు కొనసాగుతున్న మార్గంను బట్టి ఏర్పడే ఒకవేళ ఇబ్బందులు ఎట్లాగా ఉన్నా సరే, వాటిని నువ్వు భరించినప్పుడు నువ్వు గొప్పవాడివే అవుతావు. దేవుడు నిన్ను గొప్ప చేసే వదులుతారు. గొప్ప చేయటమే ఆయనకి ఇష్టం. ఘనపరచటం, విమోచకుడు మన శ్రమ నుండి విమోచిస్తాడు, మన యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తారు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని సెలవిస్తున్న దేవుడు మోషేని చేసినట్లుగా మనందరికి కూడా ఒక ఆధిక్యత అనుగ్రహించారు. మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పని లేదు అని సెలవిస్తూ ఉంటున్నప్పుడు మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేసి మన యొక్క దేహం అనే ఆలయాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకొనటానికి ఎల్లప్పుడూ మనము విసుకక ప్రార్థించేవారిగాను, మెలకువగా ఉండి ప్రార్థించేవారిగాను, ప్రతి విధమైన సమస్యలలో, శ్రమలలో ఆయన యొక్క శక్తిని ఆశ్రయించే వారిగా ఉండులాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము దయచేసి నడిపించునుగాక. ఆమేన్.